మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఈ రెసిపీ గురించి ఎంతమంది అడిగారో ఫైనల్‌గా ఈ వీడియోలో చెప్పేస్తున్నా. నా స్టైల్‌లో దద్దోజనం. ఫస్ట్ అయితే మామూలుగా మనం రైస్ ఉడికించుకుంటాం కదా! దానికంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం ఇలా తిప్పుకున్నాక పెరుగు, సాల్ట్ తగినంత వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. అసలు దీంట్లో టేస్ట్ అంతా తిరగమాత మీద డిపెండ్ అయి ఉంటుంది. నూనె కంటే నెయ్యితో వేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. బట్ ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే నెయ్యి ఎక్కువ ఒకేసారి గనక వేసామంటే పోపంతా ఫినిష్ అయ్యేలోపు మాడు వాసనలాగా అయిపోతుంది. సో, కొంచెం కొంచెం వేసుకుంటూ చేయాలి. ఫస్ట్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో వేరుశనగ పప్పు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా అల్లం తరిగి పెట్టుకుంటాం కదా! అది వేసుకొని కొంచెం వేయించాలి. తర్వాత పచ్చిపప్పు, మినపప్పు, కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. లాస్ట్‌లో జీడిపప్పు, అలాగే కొంచెం ఇంగువ. ఎక్కువ వద్దండి. ఎక్కువ వేసుకుంటే వెగటనిపిస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. లాస్ట్‌లో ఇంకా కరివేపాకు వేసుకొని చక్కగా తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని ఈ కలిపి పెట్టుకున్న అన్నంలో మొత్తం మిక్స్ చేసేసామంటే వెరీ టేస్టీ దద్దోన్యం రెడీ అయిపోతుంది. ఇలాగే తీసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు. ఇందులో కొన్ని పోమోగ్రానేట్ సీడ్స్ కలుపుకొని మామూలుగా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.